ఇవాళ మనము ఆర్కా ఎలైట్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారితో ఉన్నాం. నమస్తే సార్. నమస్తే. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను Yeah, sure. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గురించి. విజయ్ విహార్ లో స్పెషల్ ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? ఎక్సలెంట్ అమ్మా, మంచి ప్రశ్న వేశారు మీరు. సో నేమ్ లోనే ఉంది మీకు వాసవి విజయ విహారం. సో అంటే ఎక్సలెంట్ నేచర్ కి కనెక్టివిటీగా ఉండే విధానంలో ఈ వెంచర్ మేము డెవలప్ చేస్తున్నాం. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అని అంటే ఈ వెంచర్ లో మనము క్లబ్ హౌస్ తర్వాత మెయిన్ గా బాలి అనే ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కంట్రీ ఉన్న అందాలని ఇందులో మేము ప్రతిబింబించేసేలాగా దీన్ని డిజైన్ చేస్తున్నాం అనమాట. సో వీకెండ్ హోమ్స్, మెయిన్ వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ టైప్ లో కస్టమర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడ మేము ఒక మంచి కమ్యూనిటీని డెవలప్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఈ లొకేషన్ లో ఫ్యూచర్ ఎలా ఉంటుందని? ఎక్సలెంట్ అమ్మా, మళ్ళీ మంచి ప్రశ్న వేశారు. కంపేరింగ్ విత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ లో కన్నా వీటిలో ఈ సౌత్ లొకేషన్ అనేది ఏదైతే హైదరాబాద్ టు బెంగళూరు కనెక్టివిటీ ఉన్న రోడ్ మంచి హై పొటెన్షియల్ హైవే అనమాట. ఎందుకంటే ఏషియన్ హైవే 44, తర్వాత ఏషియన్ హైవే 43, తర్వాత నేషనల్ హైవే 44. సో ఈ ఐటీ కనెక్టివిటీ ఉన్న ఈ రోడ్ లో దానికి అడ్జసెంట్ గానే మనం ఇక వెంచర్ వేయడం జరిగింది. మంచి కనెక్టివిటీ, తర్వాత అప్రోచ్మెంట్ రోడ్స్, తర్వాత మనకి ఈ రూట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎయిర్ వే, బస్ వే అండ్ ట్రైన్. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ వీటికి కానీ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి కరెక్ట్ టైం అని ఎందుకు అనుకుంటున్నారు? డెఫినెట్లీ. సో ఇది జనరల్ గా ఏంటి అని అంటే మనకి ఎవ్రీ 3 months కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మంచి అనౌన్స్మెంట్ వస్తూనే ఉంది. ఏంటి అని అంటే ఈ ఈ ఈ పర్టికులర్ హైవే పైన ఏంటి అంటే 12 లైన్స్ గురించి ఒకటి, తర్వాత సెజిల్ ఇంప్రూవ్మెంట్ కానీ, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఇంకొకటి ప్రామిసింగ్ డెవలప్మెంట్స్ కన్నా కానీ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్ చాలా ఈ రూట్ లో ఉన్నాయన్నమాట. ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగింది అని అంటే వాళ్ళు ఉండడానికి రెసిడెన్షియల్ జోన్స్ కావాలి. సో దాని వల్ల ఈ లొకేషన్ కస్టమర్స్ హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఆడియన్స్ కి? డెఫినెట్లీ. ఆడియన్స్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో, సో ఇది ఒక దిస్ ఇస్ అ వెరీ వండర్ఫుల్ రైట్ టైం అండి. సో వెరీ రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే బడ్జెట్ ప్లానింగ్ వచ్చిందో మెయిన్ గా బుల్లెట్ ట్రైన్స్ గురించి. సో హైదరాబాద్ ముఖ్యంగా ఈ శంషాబాద్ అండ్ ఈ రూట్ అంతా గోయింగ్ టు బి బుల్లెట్ ట్రైన్ హబ్. సో మీరు చూస్తే హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు, ఇట్లా బుల్లెట్ ట్రైన్స్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఇటువంటి పాసిబిలిటీస్ ఉన్న ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తక్కువ టైంలోనే మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉందండి. So please welcome to our Vasavi Groups associate with the Arc Allied Properties. Thank you so much, Andy. Thank you so much for your beautiful answers. Nice.